ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. సార్ నమస్తే సార్. ధనరాజ్ గారు నా కొడుకు బిజీగా ఉన్నారు. లేదు, బిజీగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉందండి. 21st మా సినిమా వస్తుంది. ఇందులో ధనరాజ్ గారి తల్లి క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ సినిమా తర్వాత నాకు నిజంగా ఒక మంచి మైలేజ్ వస్తుందని నమ్ముకుంటున్నాను. సముద్రకణి సార్తో పాటు నటించడం నా అదృష్టం. తర్వాత మా ప్రొడ్యూసర్ గారు ప్రభాకర్ గారు, పృథ్వీ గారు చాలా చాలా మంచిగా ఒక ఫ్యామిలీ, నాకు ఈ సినిమా ద్వారా ఒక మంచి ఫ్యామిలీ దొరికింది అని చెప్పుకుంటాను. అందరూ ఈ సినిమాని చూడాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి, నా కొడుకుని ఆశీర్వదించండి. చాలా మంచి మూవీ. నిజంగా నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అమ్మ అమ్మ కమలమ్మ, ఫోన్ తీస్తే కమలమ్మ 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 అంటారు. ఈ సినిమా తర్వాత నా పేరుని కమలమ్మనే మార్చుకుందాము అనుకుంటున్నా. నిజంగా నాకు చాలా నచ్చింది ధనరాజ్ గారు మీరు అలా అన్నప్పుడు. మనస్ఫూర్తిగా నాకు ఈ సినిమాలో నన్ను ఏడ్చేది నాకు నేను నటించలేదండి. నిజంగా ఈ సినిమా నాకు ఆయన కథ చెప్పినప్పుడు ఒక్కొక్క సీన్లో కూడా నాకు నిజంగానే ఏడుపు వచ్చింది. నేను చాలా ఎమోషన్ పర్సన్ అయితే కాదు, బట్ ఈ కథలో నేను నిజంగానే చాలా ఇన్వాల్వ్ అయిపోయానా, లేకపోతే నా క్యారెక్టర్ నిజంగా అదేనా, అంతా ఒక ఇన్వాల్వ్మెంట్గా నాకు మంచిగా యాక్టింగ్ చేయించారు. చాలా అదృష్టవంతంగా భావిస్తున్నానండి ఈ సినిమాలో నేను ఒక క్యారెక్టర్గా చేయడం. చాలా థ్యాంక్స్ అండి. అందరూ సినిమాకి రండి, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్.